యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. లెట్స్ స్టార్ట్. పృథ్వీ గారు పదండి పదండి. మహి, కాళ్ళు పాదాలంతా నొప్పిగా ఉంది మహి. పృథ్వీ గారు అందరూ వెళ్ళిపోతున్నారు, మనం గెలవాలి కదా. పదండి పదండి పదండి. పదరా, అడుగు ముందుకు వెయ్యి. మహి, నా వల్ల కావడం లేదు మహి, ఆగిపోదా. పృథ్వీ గారు ఆగిపోవడానిక మనం వచ్చింది? విజయ డంక మోగించాలి, పదండి. విజయ్ డంక కాదు మహి, ఇక్కడ నా డంక మోగిపోతుంది. నా వల్ల కాదు మహి, దిగిపో దిగిపో. పృథ్వీ గారు ఎలాగైనా వాళ్ళ మీద మనం గెలిచి తీరాలి, పదండి పదండి. ఎలాగైనా గెలిచి తీరాలి, కాళ్ళు పోయినా సరే. ఎలా ఉందిరా నొప్పి? ఇదేగా నువ్వు రాక్ స్టార్ మీద ప్రదర్శించాలనుకున్న కుట్ర? ఇప్పుడెలా ఉంది అనుభవించు. పృథ్వీ గారు ఇప్పుడు మనం గెలవడమే ముఖ్యం, ఎందుకంటే ఆ రాక్ స్టార్ గెలుస్తాడు. చూడండి వాళ్ళు ఎంత హాయిగా వెళ్తున్నారో. మనమే మరీ ఇలా వెళ్తున్నాం. పృథ్వీ గారు తగ్గేదేలే, స్పీడ్ పెంచండి, పదండి. ఆ విరాజ్ గాడేమో చాలా ఈజీగా వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఈ పృథ్వీ గాడేమో ఏదో ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళ ఆపసోపాలు పడుతున్నాడు. కొంప తీసి ప్లాన్ బెడ్స్ కొట్టిందా ఏంటి? అంతే అయ్యుంటుంది. వేస్ట్ ఫెలో. ఆనంద్ గారు పదండి పదండి, వెళ్ళి బెలూన్ తీసుకోవాలి, పదండి పదండి. ఇంకేం తీసుకుంటాం స్మైలీ, ఒకసారి కింద చూడు. పద స్మైలీ, ఇంకెందుకు వాళ్ళతో మైక్లో చెప్పించుకోవడం? పద్ధతిగా పక్కకి జరిగి విరాజ్ వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. పద. చైత్ర, ఇప్పటి వరకు ఆడింది ఒక ఎత్తు, ఇప్పుడు మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఇది బెలూన్ కాదు, మన ఇద్దరి ప్రేమ బంధం.
జారిపోకుండా వెళ్ళాలి. అలాగే కన్నయ్య, మన ప్రేమని భద్రంగా కాపాడుకుందాం. మరెంతో దూరం కాదు కదా, పద. వావ్, మిస్టర్ విరాజ్ అండ్ చైత్ర గారు రెండో రౌండ్ లో కూడా గెలిచారు. క్లాప్స్. రే విరాజ్, కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ అన్నయ్య. నేను చెప్పానా గెలుపు నీదే అని. సార్, ఇంకో ఫైనల్ రౌండ్ కూడా ఉంది. అందులో గెలిస్తేనే గెలిచినట్టు. ఇంకా 10 రౌండ్లు పెట్టండి. గెలిచేది నా తమ్ముడే, ఇది ఫిక్స్. ఏదో చేద్దామనుకుంటే ఏదో అయ్యింది. వెతవ పెద్ద బిల్డప్ ఇచ్చాడు, మధ్యలోనే మట్టి కరిచాడు. వేస్ట్ ఫెలో. అయ్యో, అమ్మా. ఆహా, వీడిలా అరుస్తుంటే నాకేంటి ఏదో అర్జున అవార్డు పొందిన స్పోర్ట్స్ మ్యాన్ లా ఇంత గర్వంగా ఉంది. ముందే చెప్పాను కదరా, మా వాళ్ళకి నువ్వు ఏం చెయ్యాలనుకున్నా అది నీకే రివర్స్ అవుతుందని. అయ్యో, అమ్మా. ఇప్పుడు ఎలా ఉంది పృథ్వీ గారు? కనబడుతూనే ఉంది కదా మహి నా పొజిషన్. అయినా ఇప్పుడు ఎలా ఉందని నువ్వు ఎలా అడుగుతున్నావు? అయినా నువ్వు బాధపడుతున్నావో, నీ అమాయకత్వంతో నన్ను బాధపడుతున్నావో నాకు ఏమీ అర్థం కావడం లేదు. అదేంటి పృథ్వీ గారు అలా అంటారు? మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో చూస్తుంటే కన్నీళ్లు ఆగట్లేదండి. అక్కడ ఒక్క చుక్క కూడా లేదు కదా మహి. నా కన్నీళ్లు మిమ్మల్ని మరింత బాధ పెడతాయని వాటిని నేనే బయటికి రానివ్వట్లేదండి. మీరు హీరో. సారీ అండి. మీరు హీరోలా విజయ దుందుబి మోగిస్తారని, అది చూసి మీ భార్యగా మురిసిపోవాలని ఎంతో ఆశపడ్డాను. కానీ మిమ్మల్ని ఇలా ఈ పరిస్థితుల్లో చూసి కుమిలిపోవాల్సి వస్తుంది. అస్సలు ఊహించలేదండి. అయినా ఇలా ఎలా జరిగిందండి అసలు? అప్పుడే కనీసం నోరు తెరిచైనా చెప్పుండొచ్చు కదా. గెలవాలన్న కసి ఉండాలండి, మరి ఇంత కసి ఏంటండి మీకు? కాకరకాయ చూసా మంట మంట నరుస్తుంటే వినిపించుకోవే నువ్వు. నా కాలు చూడు, రక్తంతో పారాని పెట్టుకున్నట్టు ఎలా అయిపోయాయో. అంటే ఆ క్షణంలో మీ అరుపులు గెలుపు లక్ష్యంతో మీ నుంచి వస్తున్న డమరుక నాదల్లా అనిపించాయండి. ఇలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అరుస్తున్నారని నేను అస్సలు అనుకోలేదండి. నన్ను క్షమించండి. అయినా ఇలాంటివన్నీ మీకే జరుగుతాయేంటండి? ఫస్ట్ రౌండ్ లో మీ కళ్ళు డ్యామేజ్ అయ్యాయి, సెకండ్ రౌండ్ లో మీ కాళ్ళు డ్యామేజ్ అయ్యాయి, థర్డ్ రౌండ్ లో ఇంకేం డ్యామేజ్ అవుతాయో అర్థం కావడం లేదండి. చూస్తుంటే ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారనిపిస్తుంది.
లేకపోతే షూలో గాజు ముక్కలేంటండి? ఎవరు పనికమాలిన వెదవ, అంట్ల వెదవ కావాలని ఇలా చేసుంటాడు. ఎవరు చేస్తే ఏముందిలే మహి, ఈ నొప్పిని మాత్రం అనుభవించేది నేనే కదా. నా కర్మ కాకపోతే వాళ్ళని ఓడించాలని నేను డిసైడ్ అయితే ఇలా నాకు డిసైడ్ అయిందేంటి? అసలు ఆ షూస్ నాకెలా వచ్చాయి, ఎలా మారిపోయాయో అర్థం కావడం లేదే. ఆ షూ మార్చింది నేనేరా తిక్క సన్నాసి. నీ అడుగులో అడుగేస్తూ నీ నార తీసి నాట్యం చేయించకపోతే ఎలారా? మహి, ఏదో కలుక్కుమని పొడుస్తున్నట్టుంది. ఒకసారి చూడవా? అలాగే అండి. మెల్లగా మహి. నెమ్మదిగా చెప్పాను కదా మహి, మండిపోతోంది. పెంకు లోపలుందండి, అందుకే కొంచెం గట్టిగా లాగాను. ఇక చాలు, నీ సేవకు దండం. నువ్వు పక్కకి జరుగు. పృథ్వీ గారు, ఇంకా చాలండి, మిమ్మల్ని ఇలా చూడలేను. ఈ పోటీలొద్దు, ఏమీ వద్దు, మనం ఇంటికి వెళ్ళిపోదాం, పదండి. లేదు మహి, మనం ఈ గేమ్ ఖచ్చితంగా గెలవాల్సిందే. గెలుతాం, పర్లేదు, ఏం కాదు. నేను ఈ గేమ్ ఆడతాను. నేను చూస్తారా ఎలా ఆడతావో. పక్కాగా ప్లాన్ చేశాను. వేస్ట్ ఫెలో, ఏదో పొడి చేస్తాను ఎరగదీస్తాను అని చెవట సన్నాసులా ఆట మధ్యలోనే ఆవిరైపోయాడు. ఒంట్లో విధవ. కన్నయ్య, నెక్స్ట్ రౌండ్లో ఖచ్చితంగా మనమే గెలుస్తాం కదా? అందులో డౌటే ఉంది చైత్ర. ఏది ఏమైనా ఇక్కడ గెలుపొందేది మీరు మాత్రమే. బెస్ట్ కపుల్ మీరే. అయినా ఉన్నవే 3 రౌండ్లు, అందులో 2 మీరే గెలిచింది. ఇంకా మిగిలింది 1 మాత్రమే కదా, గెలవకుండా ఉంటారా? ఫిక్స్ అయిపోండి, అసలు మీకు పోటీయే లేదు. యునానిమస్గా మీరే విజేతలు. డియర్ కపుల్స్, చివరి రౌండ్ అండ్ విజేత జంట ఎవరు నిర్ణయించబోయే అతి ముఖ్యమైన రౌండ్ ని ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాం. మొదటి 2 రౌండ్లు కలిపి 8 పాయింట్స్ అయితే ఈ రౌండ్ లో గెలిస్తే ఏకంగా 9 పాయింట్స్ గెలిచే అవకాశం ఉంది. సో ఇక్కడ బెస్ట్ కపుల్ గా నిలిచే అవకాశం ప్రతి జంటకి ఉంది. విన్నారు కదా ఆనంద్ గారు, మొదటి 2 రౌండ్లు గెలిచారని 3 రౌండ్ కూడా అదే కాన్ఫిడెన్స్ తో ఉంటే అంచనాలు తారుమారయ్యే ఛాన్స్ కూడా ఉంది. అదే జాగ్రత్తగా ఉండాలి అంటున్నాను. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉందిగా స్మైలీ. ఆటకు అంతకు మించిన స్ట్రెంత్ ఏం కావాలి? సో వీళ్ళ స్ట్రెంత్ ముందు ఇక్కడ అందరూ వీకే. నా సపోర్ట్ మాత్రం వీళ్ళకే. అక్క, నీతో మాట్లాడాలి అర్జెంటుగా. మళ్ళీ ఈసారి ఏం ప్లాన్ వేశాడో. కన్నయ్య, నేను ఇప్పుడే వస్తాను. గేమ్కి టైం అవుతుంది ఇప్పుడు. చిన్న పని కన్నయ్య, వచ్చేస్తాను. సరే, త్వరగా వచ్చేసి. నువ్వా? నేనే.
ఊహించని మలుపులా నన్ను చూసి భలే ఉలిక్కి పడ్డారే. ఈ షాకింగ్ ఎలిమెంట్ నాకు బాగా నచ్చింది. ఏంటి నీ ముద్దుల చెల్లెల కోసం వెతుకుతున్నావా? తను ఇక్కడ లేదుగా. బై ద వే, తన ఫోన్ నుంచి మెసేజ్ చేసిన ఆ మెసెంజర్ని నేనే. నువ్వా? పృథ్వీ, ఇప్పటికే తల్లి కొడుకులు కలిసి చాలానే చేశారు. ఇంకా ఏం చూద్దామని? ఎందుకు నన్ను ఇక్కడికి రప్పించావు? మ్యాచ్ ఫిక్సింగ్ చేద్దామని చైత్ర. మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటి? బెస్ట్ కపుల్ అయిపోదామని. ఇక్కడికి వచ్చిన మీరు 2 రౌండ్లు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కదా. ఆ పర్ఫార్మెన్స్లో ఇక చాలు. 3వ రౌండ్లో మీరు అసలు పార్టిసిపేటే చేయకూడదు. ఇది చెప్పడానికే చైత్ర నిన్ను ఇక్కడికి పిలిచింది. కాదు కూడదు తగ్గేదే లేదు. పోటీలో పాల్గొనాల్సిందే అన్నావే అనుకో. ఇప్పుడు నీకు దూరంగా ఉన్న మహి శాశ్వతంగా దూరం అయిపోతుంది, చచ్చిపోతుంది. ఇది ఆవేశపడే టైం కాదు చైత్ర. కూల్. అయినా నేనేంటో నీకు పూర్తిగా అర్థమైపోయింది కదా. ఐ హ్యావ్ వెరీ వెరీ బ్యాడ్ క్యారెక్టర్. అసలు మీరు ఈ పోటీలో ఎందుకు పాల్గొంటున్నారో అంతా నాకు తెలుసు. అలాంటిది ఏది జరగదు, నేను జరగనివ్వను. నీ తల్లి మీద పడ్డ నింద నిజం కాదు అని నువ్వు ఎప్పటికీ నిరూపించలేవు. నిరూపిస్తాను. నువ్వు ఇలా చాటుగా వచ్చి బెదిరించినంత మాత్రాన భయపడిపోతాననుకుంటున్నావా? నా కన్నయ్య నా పక్కన ఉండగా నువ్వు ఏమీ చేయలేవు. ఎస్, వాడు నీ పక్కనుండగా నా ఆటలేమీ సాగడం లేదనే కదా మీ ఇద్దరిని దూరం చేయాలని ట్రై చేస్తున్నా. పృథ్వీ, మర్యాద ఎంత కాదనుకున్నా నేను నీ చెల్లెలు మొగుణ్ణి కదా. అది మర్చిపోతే ఎలా? అయినా నేను ఎంత దుర్మార్గున్నో తెలిసిన తర్వాత కూడా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే ఆ తర్వాత జరిగే నష్టాన్ని భరించడానికి నీకు నీ జీవితమే సరిపోదు. గుర్తుపెట్టుకో మరి. అందుకే ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చెయ్యి అంటున్నాను. నన్ను కాదని మీరు పోటీలో పాల్గొంటే ఆ మరుక్షణమే నీ చెల్లెల్ని శవంగా మారుస్తాను. ఈ మాట దేవుడు కూడా మార్చలేడు. అవును చైత్ర, ఇప్పుడు నీకున్నది 2 ఆప్షన్లు. నీ తల్లి మీద పడ్డ నిందను చెరిపేయాలన్న సంకల్పం నువ్వు విడిచిపెట్టి నువ్విప్పుడు ఈ పోటీలో పాల్గొనకుండా ఆగిపోతావు, లేక తొక్కలో చెల్లి ప్రాణమే కదా పోతే పోతుందిలే అనుకొని గేమ్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తావా? నీ ఇష్టం చైత్ర. నిన్ను నేను మాత్రం ఆపను. నీకు నువ్వుగా నువ్వే ఆగిపోవాలి. ఇక్కడే పోటీ పూర్తయ్యే వరకు ఉండి ఆ తర్వాత వెళ్ళిపోవాలి. ఉంటాను చైత్ర. థ్యాంక్ యూ. నన్ను కాదని మీరు పోటీలో పాల్గొంటే ఆ మరుక్షణమే నీ చెల్లెల్ని శవంగా మారుస్తాను. నీకు నువ్వుగా నువ్వే ఆగిపోవాలి. ఇక్కడే పోటీ పూర్తయ్యే వరకు ఉండి ఆ తర్వాత వెళ్ళిపోవాలి. ఎక్కడ చచ్చాడు వీడు? 2 రౌండ్స్ బాల్లే గెలిచారు. ఈ రౌండ్ లో కూడా బాల్లే గెలిస్తే ఇంకా చైత్ర నా తల మీద వచ్చి కూర్చుంటుంది.
ఇంతసేపేంటి రావడానికి? ఎందుకు ఈ పిచ్చి నవ్వు? ఏం జరగబోతుందో కొంచెమైనా అర్థం అవుతుందా? ఆ విరాట్ చేతులను చూస్తుంటే అక్కడ నెక్స్ట్ రౌండ్ కూడా వాళ్ళే గెలిచేలా ఉన్నారు. అసలు ఈ రౌండ్లో వాళ్ళు పాల్గొంటేనే కదా ఏంటి? చైత్ర ఈ పోటీకి రాదు. ఇవన్నీ ఒట్టి మాటలే. కట్టిపెట్టింకా. మొన్న అది చచ్చి శవమే వస్తుందని చెప్పావు, కానీ హ్యాపీగా దాని మొగుడితో కలిసి వచ్చింది. నువ్వేమో దాని చెల్లినే పెళ్లి చేసుకుని నీ ఇంటికి తీసుకెళ్ళావు. అంతకు మించి నువ్వు ఏం చేశావు? అయినా నువ్వేది చేసినా అక్కడ విరాజున్నాడు. దాన్ని సేవ్ చేసుకుని తీసుకొస్తాడు. ఇంతకు ముందు తనని ఫిజికల్గా ఆపడానికి ట్రై చేశాను, కానీ ఆ విరాజ్ గడి హీరోయిజం వల్ల అది వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు అలా కాదు స్మైలీ, ఎమోషనల్గా దెబ్బ కొడుతున్నాను. మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ దిస్ వరల్డ్, దాన్ని వాడబోతున్నాను. ఎస్, 600 ఆనంద్తో నీ పెళ్లి జరగకుండా ఆపాలని వచ్చిన చైత్ర ఆ రోజు మండపం ముందే ఎలా చతికిలబడిపోయిందో ఇప్పుడు అలాగే అయిపోతుంది.